నెల్లూరు జిల్లా కావలి శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసంలో ఆహ్లాదకరమైన ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన దామిశెట్టి సుధీర్ నాయుడు పలువురు కాపు నాయకులు ఆయన తండ్రి సీనియర్ నాయకుడు దామిశెట్టి శ్రీనివాసనాయుడుతో తరలివచ్చి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియచేసి ప్రతాప్ కుమార్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. అనంతరం తాళ్లపాలెం సత్యం బ్యాండ్ మేళం సత్యనారాయణగా అందరికీ తెలిసిన సత్యం పలువురు నాయి బ్రాహ్మణ సోదర సోదరీమణులతో తరలివచ్చి రానున్న ఎన్నికల్లో ప్రతాప్ కుమార్ రెడ్డి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలుపొందేందుకు తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తామంటూ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నాయి బ్రాహ్మణ సోదరులకు ఎలాంటి కష్ట నష్టాలైనా సుఖాలనైనా తన భాగస్వామ్యం వహిస్తానంటూ తన గెలుపుకు కృషి చేసిన వారందరినీ గుర్తుపెట్టుకుని వారికి తగిన ప్రాధాన్యత కల్పిస్తానంటూ తెలియజేశారు. ఈరోజు అఫీషియల్గా ఎమ్మెల్యేగా అనౌన్స్ చేయబడిన సందర్భంగా మా కావలి పట్టణంలో ఉన్న నాయి బ్రాహ్మణ్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి నాకు అభినందనలు తెలియజేయటం నిజంగా చాలా సంతోషం. అందుకు అందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు సత్యము అదేవిధంగా బాగా మిస్సెస్ ఇద్దరు కూడా కలిసి ఈరోజు అభినందనతో అక్కడ ఉన్న మహిళలందరూ కూడా కలిసి కావటం చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి అదేవిధంగా శ్రీనివాసు కావచ్చు అదేవిధంగా మిత్ర బృందం అంతా కూడా అటెండ్ అయ్యారు. అందుకు వారికి కూడా ప్రత్యేక అభినందనలు. ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు నాయి బ్రాహ్మణ్స్ కోసం ఒక అసోసియేషన్ బిల్డింగ్ ఒకటి ఈరోజు స్థలం కూడా కేటాయించున్నాం. దానికి సంబంధించి వర్క్ కూడా జరుగుతూ ఉంది. ముందు కూడా ఎప్పుడు కూడా కావగా ఉండే నాయి బ్రాహ్మణ్స్ అందరికీ కూడా ఇప్పుడు కూడా మా సంపూర్ణ మద్దతు ఎప్పుడు కూడా ఉంటుంది. ఎందుకంటే మేము అంత ఆప్యాయంగా ఈరోజు వైఎస్ఆర్సీపీని అభినందిస్తున్నందుకు, పార్టీ కోసం కష్టపడుతున్నందుకు, ఈరోజు నా గెలుపుగా 2019, 2014 కూడా భాగస్వామ్యమైనందుకు నేను ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తూ రాబోయే ముందు రోజుగా కూడా మీకు ఎప్పుడు కూడా అండగా ఉంటాం. మీకు ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిస్తాం. మీకు ఎప్పుడు కూడా ఏ ఇబ్బంది ఉన్నా కూడా తప్పకుండా డైరెక్ట్గా మా ఇంటికి కావచ్చు, అడగచ్చు, మీ పనులు చేయించుకోవచ్చు అని కూడా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు శుభదినం. ఏమనగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రతాపన్న పనితీరు మెచ్చి సిద్ధం సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని మెచ్చి ఆయనకు 3వ టికెట్ ఇవ్వడం జరిగింది. అన్న 55,000 మెజార్టీతో గెలిచే అవకాశం ఉన్న పాతూరు సభలో అదే ఆయనలో నిజాయితీ 45,000 చెప్పుకున్నాడు. 55,000 మెజార్టీతో గెలిచే అవకాశం ఉన్నా గానీ 45,000 చెప్పుకొని అతని యొక్క మంచితనాన్ని చాటుకున్నాడు. ఈరోజు ఆయన టికెట్ వచ్చిన సందర్భంగా ఒక్క మాట మా శ్రీమతి గారు వాళ్ళ తోటి మహిళలకు చెప్పంగానే మనం అంతా పోయి ఆయన్ని సన్మానించుకొని ఆయనకి సంపూర్ణ మద్దతు తెలపాలని తహతహలాడిపోయారు. 4 రోజుల నుంచి ఒకటేమైన సార్లేడా అని ఒకటేమైన తిరిగిపోతున్నారు. ఈ రోజు వచ్చారమ్మా సార్ అనగానే అందరూ వచ్చేసి వెంటనే పోయి ఆయనకి సంపూర్ణ మద్దతు ప్రకటించాలా అని చెప్పి ఇదితో 150 మంది మహిళలు, కళాకారులు, యువకులు మొత్తం వచ్చారు. వీళ్ళందరూ ఈసారి కావలి నియోజకవర్గంలో ప్రతాపన్నని 3వసారి గెలిపించి ఆయన మంచితనాన్ని ఆయన్ని మంత్రిగా చూసి అసలు ఈ సభ మా ఇంటికాడ పెడదాం అనుకున్నాను, ఈ సభ మా ఇంటికాడ నిర్వహిద్దాం అనుకున్నాను. కాదు నా ఇప్పుడు పోయి సారోళ్ళ ఇంటికాడ కలుద్దాం, ఆయన గెలిచి 3వసారి మంత్రి అయిన తర్వాత మన ఇంటికాడికి తీసుకొద్దామని చెప్పి అందరూ కోరిన పిమ్మట వెంటనే అట్టయితే ఆయన ఇంటికాడికి పోయి ఆయనకు అభినందన గెలిపొద్దామని జిల్లాలో
విజయసాయి రెడ్డి గారికి ఎవరు తెలియనటువంటి మెజార్టీ కావలి నియోజకవర్గంలో ప్రతాపన్న ద్వారా మనం అందించబోతున్నామని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. మన జిల్లాకి దేవుడిచ్చిన వరం విజయసాయి రెడ్డి గారు రావడం, మన జిల్లా అభివృద్ధికి దేవదూతలా దిగి వచ్చిన విజయసాయి రెడ్డి గారికి మన జిల్లా నుంచి, మన నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో ఆయన్ని గెలిపించుకోవాల్సిన అవసరం, ఇక్కడ కావల్లో మన ప్రతాపన్నని గెలిపించుకోవాల్సిన అవసరం. ఇద్దరికి 50,000 మెజార్టీతో 50-50 మెజార్టీ ఇచ్చి గెలిపిస్తారని ఈ సభాముఖంగా ఇట్లాంటి మంచి వ్యక్తిని, ఇట్లాంటి మంచి శాసనసభ్యుల్ని మళ్ళీ మనం చూడబామని, ఇట్లాంటి వ్యక్తిని గెలిపించుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉందని అందరినీ కోరుకుంటున్నాను. ఇంత మంచి వ్యక్తి నాకు అంతకు ముందు అయితే తెలియదు, కానీ నేను బిఎంఆర్ తోనే ఉండేవాడిని, బిఎంఆర్ తోనే సహవాసం చేసేవాడిని, ఆయన శిష్యుడిగానే ఉండేవాడిని. ఆయన వైసీపీలో చేరిన పిమ్మట నా అంతటికై నేనే స్వయంగా వైసీపీలోకి వచ్చేసాను. ఆ బిఎంఆర్ గారు ఆడ వైసీపీలో చేరిన రోజు నుంచి నేను మన ప్రతాపన్న వద్దే ఉంటా, ఆయనతోనే ఉంటున్నాను. ఇంత మంచి వ్యక్తిని, ఇంత మంచి శాసనసభ్యుడిని నాకైతే 30 సంవత్సరాలుగా రాజకీయాలను నేను పరిశీలిస్తూనే ఉంటాను. ఇంత మంచి ఎమ్మెల్యేని నేను చూడబాను, చూడకూడదని కూడా నేను కోరుకుంటున్నాను. ఎవరు వచ్చినా కానీ నేరుగా ఇంట్లో తీసుకెళ్లి ముందు వచ్చిన సమస్య అటుంచి భోంచేయండి, తర్వాత మాట్లాడదామండి. ఇట్లాంటి వ్యక్తిని చూడబోతాం, ఇట్లాంటి శాసనసభ్యుడిని మళ్ళీ మనం చూడబోతామా అని ఆయన్ని 50,000 మెజార్టీతో పిఎంఆర్ గారు సన్నిహితుడైన విజయసాయి రెడ్డి గారిని కూడా 50,000 మెజార్టీతో 50-50తో గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.